విశాఖపట్నంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు. జూలై 14 వరకు ఇంటింటి సర్వే కొనసాగుతుందని చెప్పారు. ప్రతి ఓటర్ తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం నింపి BLOకు అందజేయాలని సూచించారు. ఫారం సమర్పించని వారి పేర్లు ప్రాథమిక ఓటర్ల జాబితాలో ఉండవని, చివరికి ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. డూప్లికేట్, అనర్హ ఓట్ల తొలగింపు, కొత్త అర్హుల నమోదు లక్ష్యంగా ఈ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు. జూలై 21న ప్రాథమిక జాబితా, సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇంటెన్సివ్ రివిజన్ ఫేజ్ 3తో మెజారిటీ ఆఫ్ స్టేట్స్లో మన దేశంలో ఈ ఎలక్టరల్ రోల్ SIR యాక్టివిటీ అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మన రాష్ట్రంలో మనం 14 జూన్ వరకు అన్ని రకాల ప్రిపరేటరీ యాక్టివిటీస్ని చేసుకున్నాం. BLOస్ని అపాయింట్ చేసుకోవడం జరిగింది, అలాగే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో మనం ప్రిపరేటరీ యాక్టివిటీస్ అన్నీ 14th జూన్ ముందర వరకు చేసుకొని 14th జూన్ నుంచి హౌస్ టు హౌస్ సర్వే మొదలు పెట్టడం జరిగింది. హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ మనకు 15th జూన్ నుంచి 14th జూలై వరకు మనం టేకప్ చేస్తాం. దీంట్లో మనకు ఉన్న ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ పరిధిలోనూ BLO ప్రతి ఒక్క ఎలక్టర్కి, మన డిస్ట్రిక్ట్లో ఉన్న 20 లక్షల మంది ఎలక్టర్లకి, 20,23,000 మంది ఎలక్టర్లకి ప్రతి ఒక్కరికి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది అందజేయడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేసి ప్రక్రియ ముందు మనం ఒక టేబుల్ ఎక్సర్సైజ్ కూడా చేశాము. ఈ SIR కార్యక్రమం ద్వారా మన కమిషన్ ఏం చేయాలనుకుంటుందంటే, ఎవరైతే ఓటర్స్ డూప్లికేట్స్ ఉంటాయో, ఇనెలిజిబుల్ ఉంటాయో, లేకపోతే షిఫ్టెడ్ ఉంటాయో, డెత్స్ ఉంటాయో, వీటన్నిటిని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎలక్టరల్ రోల్ నుంచి రిమూవ్ చేయడానికి, అలాగే ఇంకా కొత్త ఎలక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని యాడ్ చేసుకోవడానికి